నవరాత్రిలో భాగంగా భక్తుల నుంచి ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ వడికి చేరుకునేందుకు రెడీ అయ్యాడు. దీంతో ట్యాంక్ బండ్ తో సహా సిటీలోని చాలా ఏరియాలో ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నగరంలోని 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులతో భారీగా బందోబస్తు పెడుతున్నారు. ఇక 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను అధికారులు ఏర్పాటు చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా ఉంచారు. ఇక ప్రజల రక్షణ కోసం హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను రెడీ చేశారు. 200 మంది గజ ఈతగాళ్లను చెరువులు, కొలనుల వద్ద ఉంచనున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. అనుష, ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు ఒకవైపు వస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు కూడా చేయనున్నారు. ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా ఇప్పటికే హైలైట్ కూడా చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారా నాగేందర్, అదేవిధంగా సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ అంతా కూడా చాలా టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా ఇప్పటికే అలర్ట్ అయింది. మరోవైపు రెండు వైపులా బ్యారికేడ్లు పెట్టి కొంతమందికి సాధారణ పబ్లిక్ కూడా ఇంత దర్శనానికి కూడా ఇంకా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా దూరం నుంచే దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే నిన్న అఫీషియల్ గా నైట్ 12 గంటల వరకు మాత్రమే దర్శనం అయితే పూర్తయినప్పటికీ ఈ రోజు కూడా చాలా మంది భక్తులంతా కూడా సిటీ నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా దర్శించుకునేందుకు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ క్యూ లైన్లు చూసుకోవచ్చు, రెండు వైపులు అంతా కూడా కిక్కిరిసిపోయాయి. అయితే నిన్న అఫీషియల్ గా నైట్ 12 గంటల వరకే దర్శనాలు కూడా నిలిపేసినప్పటికీ మన కొంతమంది పబ్లిక్ కూడా వస్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా దూరం నుంచే ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని దర్శించేందుకు కూడా ఇక్కడ అధికారులు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. మరి 10 రోజుల పాటు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి పబ్లిక్ అందరూ కూడా దర్శించినటువంటి మహాగణపతి మరి అందరూ కూడా తమ విజ్ఞానాలు కూడా తొలగించాలని కూడా మరి వేడుకుంటున్నారు. మరి చూసుకోవచ్చు, ఇటు పెద్ద ఎత్తున కూడా రెండు వైపులా కూడా అంటే ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. ఇక్కడ పోలీసులు అయితే వీళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు పోలీస్ సెక్టర్ అంతా కూడా హైలైట్ చేశారు. మరి జనరల్ గా 11 వరకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి దర్శనం ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పటికీ 1 అవర్ లేట్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు సెక్యూరిటీ రీజన్స్ తో పోలీసులంతా కూడా ఇక్కడి నుంచి పబ్లిక్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ అంతా కూడా తమ సెల్ఫీలు తీసుకుంటూ మహాశక్తి గణపతిని కూడా దర్శించుకుని తమ విఘ్నాలను తొలగించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఇక మరోవైపు ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇక్కడ చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఆసిఫ్ నగర్. నిన్ననే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం కూడా ఆల్రెడీ ఆపేశారు కదా, ఇక్కడ ఎంతమందితో వచ్చారు? 5 మంది వచ్చింది. ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఆసిఫ్ నగర్ నుంచి వస్తాం. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా ఉంది పోలీసుల రెస్పాన్స్? ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. తెల్లాపూర్ నుంచి వచ్చాం. చూస్తున్నాం కదా, వివిధ ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాశక్తిని గణపతిని దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పబ్లిక్ కూడా వస్తున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నాడు. వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలంతా కూడా వెళ్ళున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, సెక్యూరిటీ కూడా కొంతవరకు సెక్యూరిటీ రీజన్ తో కొంతవరకు ఓవర్ యాక్షన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు సీఎం సెక్యూరిటీ రీజన్స్ తోని మరి భక్తులంతా కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. మరి ఇక్కడ చూసుకోవచ్చు, ఖైరతాబాద్ మహాశక్తి గణపతి మరి 10 రోజుల కూడా ప్రత్యేక భక్తులందరూ కూడా దర్శనమిచ్చారు. ఇట శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి భక్తులందరూ కూడా దర్శనం ఇచ్చారు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వెల్డింగ్ పనులు కూడా దాదాపుగా పూర్తి చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఖైరతాబాద్ మహాశక్తి గణపతి పైన
ఆ టాప్ కూడా తీసేశారు. ఎందుకంటే రేపు ఉదయం 5 గంటలకు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శోభయాత్ర కూడా కళ్ళ పండుగ జరగనుంది. మరి దానికోసం ఇప్పటికే ఇటు కర్ర తొలగింపు పనులు కూడా చేస్తున్నారు. పైన ఆ టాప్ కూడా తీసేశారు. ఇటు రెండు వైపులు కూడా కర్రలు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి దర్శనం అనంతరం కూడా తొలగించే కార్యక్రమం అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ పక్కన పెద్ద ఎత్తున కూడా టస్కర్ వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క టస్కర్ వెహికల్ కూడా విజయవాడ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. మరి దాదాపు 73 అడుగుల వెడల్పుతో ఈ టస్కర్ భారీ వెహికల్ కూడా సిద్ధం చేస్తారు. మరి ఎవ్రీ ఇయర్ కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శోభయాత్ర కూడా కన్నుల పండుగ జరిగేందుకు మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీసులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టస్కర్ వెహికల్ పై కూడా మరి ఇప్పటికే ఇటు వెండింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. మరి ప్రజెంట్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో కొంతవరకు పనులు అయితే ఆటకం అయితే ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని దర్శించుకున్న తర్వాత మళ్ళా ఈ టస్కర్ వెహికల్ సంబంధించి వెల్డింగ్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ వెల్డింగ్ పనులు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ మహాశక్తి గణపతి కార్యక్రమం కూడా చేస్తారు. చేసిన తర్వాత మరి ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని ఈరోజు నైట్ వరకు టస్కర్ వెహికల్ పై ఎక్కించిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ పనులు కూడా చేస్తారు. చేసిన తర్వాత మరి జాగ్రత్తగా ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని మరి హుస్సేన్ సాగర్ తీరానికి తీసుకెళ్లేందుకు కూడా మరి భారీగా ఏర్పాటు జరిగింది. ఇప్పటికే దాదాపు 10 మంది పోలీసులతో మరోవైపు 500 సీసీ కెమెరాలతో ఒకవైపు నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుందా మరి రేపు జరిగేటటువంటి శోభయాత్ర కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి 10 రోజుల పాటు మరి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చేటువంటి ఖైరతాబాద్ మహాశక్తి గణపతి మరి అందరూ కూడా విఘ్నాలు తొలగించాలి, అందరూ కూడా ఆరోగ్యంతో పాటు సుఖశాంతాలతో ఉండే విధంగా అందరూ కూడా మరి ఎంతో మొక్కులు కూడా చెల్లించుకున్నారు. మరి ఉండిలో కూడా వారి కానుకలు కూడా వేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తున్నాం మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో మరి పోలీసులంతా కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మా వైపు కుంభ వృష్టితో కూడా మరి పంతులు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా డప్పు సప్పులతో కూడా సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు ఇటు పోలీసులతో పాటు ఇటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అదేవిధంగా ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే నారాయణేందర్ అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీఎం నేతలంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి చాలా వరకు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 1 అవర్ క్రితమే దర్శించుకోవాల్సి ఉన్నా కూడా కొన్ని పర్సనల్స్ పనుల వల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇంకా రాలేదు. దాదాపుగా 2 గంటల నుంచి కూడా పోలీసులు కూడా ఇక్కడ చాలా వరకు కూడా హడావిడి చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా పంపించే ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు క్యూ లైన్లు కూడా పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతూ పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరినీ దర్శించుకోకుండా వెంటనే ఇక్కడ పబ్లిక్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొంతవరకు భక్తులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలా సిటీ నలువైపుల నుంచి పెద్ద ఎత్తున కూడా తమ పిల్ల పాపలతో చిన్నపిల్లలతో సైతం ఇక్కడికి ఖైరతాబాద్ మహాశక్తి గణపతి దర్శించుకుని కూడా పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్ రావడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్లతో కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి కూడా మరి క్యాప్చర్ చేస్తున్నారు. ఫోటోలు కూడా తీసుకొని మరి ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని దర్శించుకొని భక్తులంతా కూడా వెళ్తుంటే పరిస్థితి చూస్తున్నారు. దాదాపుగా 2 వైపులు కూడా క్యూ లైన్లు కూడా భారీగా నిండుకున్నాయి. మరి నిన్ననే అఫీషియల్ గా అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే చివరి అని చెప్పినప్పటికీ మరి భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దర్శనం కల్పించేది కూడా ఇక్కడ అధికారులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలీసుతో పాటు ఇటు జీహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర సిబ్బందుల సహకారం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నాం పోలీసులంతా కూడా ఇక్కడ అందరిని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 2 గంటలు కావాల్సి ఉన్నా మరి సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు లేట్ కావడంతో మరి ఇక్కడ పోలీసులు కొంతవరకు హడావిడి అయితే ఎక్కువ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పబ్లిక్ కూడా కొంతవరకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం వచ్చే ఆ కాన్వాయ్ రూట్ లో కూడా అందరినీ కూడా పబ్లిక్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు దాదాపుగా 2 గంటల నుంచి కూడా సీఎం రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయినప్పుడు కూడా కొంతవరకు డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఎండ మరోవైపు ఇటు క్యూ లైన్ కూడా అంతా కూడా తీవ్ర ఇబ్బంది మన పరిస్థితి చూస్తున్నాం. మరి సీఎం రాక కోసం ఇటు అధికార యంత్రాంగంతో సతీష్ అయితే రేపు జరగబోయే గణేష్ శోభాయాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఇక్కడ పడిగాపుడు కాస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సతీష్ అయితే రేపు జరగబోయే గణేష్ శోభాయాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శోభాయాత్ర ఏ సమయం వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అనుష, రేపు ఉదయం 5 గంటలకే ఖైరతాబాద్ మహాశక్తి బడా గణపతి యొక్క శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పటికే ఇటు టస్కర్ వెహికల్ పై కూడా వెల్డింగ్ పనులు కూడా
స్టార్ట్ చేశారు. ఇక మరోవైపు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి పక్కన ఉన్నటువంటి కర్రల తొలగింపు కార్యక్రమం కూడా చేపట్టారు. పైన టాప్ కూడా ఇప్పటికే తీసేయడం జరిగింది. కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి దర్శనం పూర్తయిన తర్వాత ఇంకా ఈ పనులన్నీ కూడా స్పీడప్ అవుతాయి. రేపు ఉదయం 5 గంటలకైతే ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దీనికోసం ఇప్పటికే ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 1:30 ఇటు హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నటువంటి కేర్ నెంబర్ 4 వద్ద కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క ఇటు నిమజ్జనం కూడా పూర్తవుతుంది. మరి శోభయాత్ర కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్ల మేర సాగుతుంది. కాబట్టి 5 కిలోమీటర్ల మేర భక్తులంతా కూడా మరి పెద్ద ఎత్తున కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి కూడా దర్శించుకుంటారు. దారిపోటును కూడా పూజలు కూడా చేస్తారు. కాబట్టి మరి శోభయాత్రను కూడా కన్నుల పండుగ చూసేందుకు ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణతో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క శోభయాత్రను కన్నుల పండుగ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు పోలీసు బందోబస్తుతో పాటు అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేపడుతున్నారు అన్ని రూట్లలో. ఎందుకంటే రేపు ఉదయమే యొక్క ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. మరి మధ్యాహ్నం 1:30 కూడా మరి హుస్సేన్ సాగర్ లో మరి క్రేన్ నెంబర్ 4 వద్ద మరి ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క నిమజ్జన ఘట్టం కూడా పూర్తవుతుంది. కాబట్టి దీని యొక్క సక్సెస్ చేసేది కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సిపి ఆనంద్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు హుస్సేన్ సాగర్ వద్ద కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు మరికొంతమంది కూడా పర్యవేక్షణ కూడా చేయడం జరిగింది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భారీగా దాదాపు 43 క్రేన్లు కూడా ఏర్పాటు జరిగింది. కొన్ని బేబీ పౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని చిన్న చిన్న వినాయకుల నిమజ్జనం కూడా మరి పెద్ద ఎత్తున కూడా సిటీ వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటి వరకు అయితే 40,000 పైగా గణేష్ విగ్రహాల నిమజ్జనం అయితే పూర్తయింది. మరి రేపు దాదాపుగా ఇంకా 50 నుంచి 70,000 గణేష్ విగ్రహాలు నిమజ్జనం కూడా వస్తాయి. అదేవిధంగా ఇటు బాలాపూర్ గణేష్ కూడా ప్రత్యేకత ఉంది. కాబట్టి మరి బాలాపూర్ గణేష్ ఇటు ఓల్డ్ సిటీ నుంచి కూడా ఆ శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి ఆ యొక్క శోభయాత్ర కూడా మరి ఓల్డ్ సిటీ నుంచి మోంజాయ్ మార్కెట్కి వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం మనం కాన్వాయ్ వచ్చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని దర్శించుకుంటూ వస్తున్నారు. మనం విజువల్తో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కూడా వచ్చేసింది. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా మొత్తం అంతా కూడా భద్రత కూడా అంతా కూడా కట్టుదిట్టం చేశారు. ఇక్కడ మనం విజువల్తో సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు. పూజలు చేసిన అనంతరం ఆయనకు తీర్థ ప్రసాద్ కూడా అందించేందుకు కూడా ఇక్కడ మరి ఇక్కడ ఖైరతాబాద్ సంబంధించి మరి గణేష్ ఉత్సవ సమితి సంబంధించి సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మన విజువల్స్ కూడా చూస్తున్నారు. ఇక్కడ మొత్తం పోలీసులు కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే భక్తులందరూ కూడా 2 వైపుల నుంచి కూడా మరి కంట్రోల్ చేస్తున్నారు. ఇటు బారికేడ్లు పెట్టి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాశక్తి గణపతి సన్నిధానం కూడా చేరుకున్నారు. ఇక్కడ మరి కాసేపు గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేరున్నారు. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి మొత్తానికి అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ వీడియోతో చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాశక్తిని గణపతిని కూడా దర్శించుకొని ఇక్కడ చేరుకున్నారు. సెక్రటరీలో కొన్ని రివ్యూ మీటింగ్ ఉన్న నేపథ్యంలో మరి ప్రజెంట్తో మాత్రం ఇక మహాశక్తి గణపతి దర్శించేందుకు 2 వైపులా ఇటు పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. బారికేడ్లు పెట్టి పబ్లిక్ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాశక్తి గణపతి దర్శనానంతం కూడా మరి మిగతా భక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దూరం నుంచే ఈసారి అయితే దర్శనం అయితే కల్పించారు. మొత్తానికైతే ఈ 10 రోజుల పాటు కన్నుల పండుగ ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క దివ్య దర్శనం అయితే అందరికీ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మన తెలంగాణ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వినాయక మండపానికి వచ్చారు. వారికి ఖైరతాబాద్ గణేష్ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం పలుకుతున్నారు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వినాయకుని దగ్గరకు వచ్చారు. ఆ భగవంతుడు ఖైరతాబాద్ వినాయకుని దగ్గరకు వచ్చి మరి 2 సార్లు అందరూ పైనుంచి పక్క జరగండి. రోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు అయినటువంటి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఒకసారి అండి రోహన్ రెడ్డి గారికి. ఖైరతాబాద్ వినాయకునికి పిసిసిగా ఉన్నప్పుడు వారు ఇక్కడ వినాయకుని దగ్గరకు వచ్చారు. చెప్పారు అన్నా మీరు తిరిగి ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి వినాయకుని దగ్గరకు వస్తారన్నాం.
ఉత్సాహం చెప్పారు వారు. ఖైరతాబాద్ వేం నరేంద్ర రెడ్డి గారు ఇసాలి సార్కి ఇసాలి ఇసాలి జర్ర ఇక అందరు ఎక్కకండి. ఇగో అశోక్ దా ఉండండి. దయచేసి పోలీస్ సిబ్బందితో మనవి, ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాము. సార్ మీ గురించి మా ఉత్సవ కమిటీ సభ్యులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో గ్రూప్ ఫోటో దయచేసి తీసుకోవాలని మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మీరు ఆశీర్వచనం స్టార్ట్ చేయండి. పూజ స్టార్ట్ చేయండి. కొంచెం జరు ఓం మధ్యప్రారప్రమేద ఉత్తరగా శ్రీయామృత